శరశ్చంద్ర చటర్జీ రాసిన చరిత్రహీనులు చదువుతున్నాం మనం. ఇంతకుముందు భాగంలో సతీషుడు మెస్ వదిలి వెళ్ళిపోవడం, సావిత్రి కూడా మెస్లో పని మానేయడం జరిగింది. బీహారీ సావిత్రి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ తాగి పడున్న విపినుడిని చూసి బీహారీ కూడా కొంత అపార్థం చేసుకుని వెళ్ళిపోతాడు. అసలు జరిగింది ఏంటో ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇవాళ ఉదయాన్నే పూజ చేసుకొద్దామని సావిత్రి కాళికారేవుకు వెళ్ళింది. ఈలోగా ఇద్దరు స్నేహితుల్ని వెంబడేసుకుని విపినుడు తాగి తూలుతో వచ్చాడు. మోక్షదా చేతిలో 2 రూపాయలు పెట్టి సావిత్రి గది తాళం తీసుకుని అందులో ప్రవేశించాడు. అంతా తప్పతాగి నిషాలో ఉన్నారు. ఈ గొడవేది సావిత్రికి తెలియదు. 2 జాములకు వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో అద్దెకున్న ఆడవాళ్లు కూడా తాగి నిషాలో తెగ తిట్టుకుంటున్నారు. మోక్షదా వసారాలో పడి దొర్లుతూ వికృత స్వరంతో పాటలు పాడుతుంది. ఇల్లంతా కోడిగుడ్ల డొల్లలు, చేపల ముళ్లతో నిండి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంది. మోక్షద ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉంది. ఆ పేలాపనలో బాబుగారు ఇచ్చారంటూ పౌండి చెంగున ఉన్న 2 రూపాయలు చూపించింది. ఆశ్చర్యంతో సావిత్రి బాబుగారు వచ్చారా అని అడిగింది. మరి ఈ విందు ఎవరు చేశారనుకున్నావు అంది మోక్షద. తిట్టుకుంటున్న స్త్రీలు కూడా వచ్చి కలిశారు సంభాషణలో. మా సావిత్రికే మా రాజులున్నారు ఆవిడ చేతిలో. 2 నోట్లు చేత పెడితేనే గ్లాస్ ముట్టుకుంటుంది, లేకపోతేనే ఊహు అంది మోక్షద. ఆ మాట విని సావిత్రికి క్రోధం, అభిమానం పొంగుకొచ్చాయి. అట్టే వాగకు, నోరు మూసుకో అనేసింది. ఎందుకు మూసుకుంటాను, అనవలసిందంతా కుండ బద్దలు కొట్టినట్టు అనేస్తా అన్నది మోక్షద. బిందు అనే ఆవిడ అందుకుని, అలా అనడం నీకే కాదు మాకు వచ్చు, 2 రూపాయలు చెత్త పెట్టేటప్పటికి గ్లాస్ పట్టుకున్నావు అని అంది. చిన్న నోటికి పెద్ద మాట అని ఇంకేదో అనబోతోంది మోక్షద. గభీమని ఆమెను లోపలికి తీసుకుపోయి గదిలోకి తోసి బయట గొళ్ళెం పెట్టింది సావిత్రి. చేసేది లేక లోపల నుంచే మోక్షద నోటికి వచ్చిన తిట్లన్నీ వల్లించనారంభించింది. మీరు కూడా వెళ్ళిపోండి బిందు, తప్పంత నాది అంటూ సావిత్రి ఆమెను బతిలాడి పంపించేసింది. సిగ్గు లేకుండా సతీషుడు ఇలా పట్టపగలు తాగి తందనాలాడతాడని సావిత్రి కల్లో కూడా ఊహించలేదు. హద్దులు తప్పి ఇంత నీచంగా ప్రవర్తిస్తాడని ఎన్నడూ అనుకోలేదు. ఇంకెప్పుడు తాగను అని చేతిలో చేసి ఒట్టు వేసుకున్నాడే, మరి ఇవాళ నిషాలో ఉన్నవాడి మొహం ఎలా చూడటం? ఏమీ తోచక ఆమె శిలలాగా నిలబడిపోయింది. ఈ క్షోభ పడలేక ఎందులోన పడి చద్దామా అని కూడా అనుకుంది. ఇంతలో ఇంటి యజమానురాలి పిలుపు వినిపించింది. ఆమె మంచి ఆచారపరురాలు. ఇల్లు వాలకం అంతా చూసి మండిపడుతోంది. నువ్వెంతో మంచిదానివనుకున్నా, ఈ అనాచారం అంతా ఏమిటే సావిత్రి అంది. పొద్దుట్నుంచి నేను ఇంట్లో లేనండి అని ముక్తసరిగా చెప్పింది సావిత్రి. ఇప్పుడున్నావుగా, ఈ బొమికిలేమిటి, చేపల ముళ్ళేమిటి, కాలు పెట్టడానికి సంతు లేకుండా ఇదంతా ఎవరు బాగు చేస్తారు? ఇవేం సాగవుసుమా నా ఇంట్లో అని మందలించి అంగలేసుకుంటూ గోడవారి నుంచి పోయిందావిడ. సావిత్రి ఇల్లంతా శుభ్రం చేసి స్నానం చేసి వచ్చింది. తడిబట్టలతో చీర కోసమని గదిలోకి వెళ్ళక తప్పలేదు. వాకిట్లో తప్పతాగి పడి ఉన్న విపిన్ బాబును చూసి స్తంభించిపోయింది. ఒళ్లంతా కంపించి తల తిరిగింది. వాకిట గోడకి తలారించి నిర్జీవిలా చతికిలబడిపోయింది. కాసేపటికి తిప్పు తగ్గింది, కానీ తలెత్తలేకపోయింది. ఇంతకుముందే క్షోభతో దుఃఖంతో నిందించింది ఆ సతీషుణ్ణి. నీతి మాలినవాడయ్యాడు, సిగ్గులేనివాడయ్యాడు అని. కానీ ఆ సతీషుడు కాడు, ఇతను మరో వ్యక్తి. కళ్ళారా చూసి కూడా ఆమె హృదయభారం తగ్గలేదు. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంత దుఃఖంలో ఎప్పుడు సతీషుని క్షమించిందో, అతని చూడాలని మాట్లాడాలని తృష్ణ ఎప్పుడు కలిగిందో, అతని సేవ చేయాలని ఎప్పుడు కోరిక కలిగిందో ఆమె అంతరాత్మకైనా తెలిసుంటుందా అని. రాత్రింబగళ్ళు ఒకే ఆలోచనతో సతీషుడికి విశ్రాంతి అన్న మాట లేదు. శరీరం కృషించిపోతోంది. ఒకనాడు బీహారిని పిలిచి మళ్ళా ఓ మాటు మూటాముల్లె కట్టాల్సి వచ్చేట్టుంది, సాయంత్రం బండికి ఇంటికెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. మీ ఊరా లేకపోతే పడమటికా అన్నాడు బీహారి. పడమటికే అంటూ కావలసిన వస్తువుల కోసం డబ్బిచ్చి సతీష్ స్కూల్కి వెళ్ళాడు. ఆ మాట వినగానే బీహారికి భలే సంతోషమైంది. వాళ్ళది కూడా పడమట మేదినీపూర్ జిల్లాలో ఏదో పల్లెటూరు. ఉత్సాహంతో మూటాముల్లె కడుతున్నాడు. ఇంతలో వంట బ్రాహ్మడు భోజనానికి పిలిచాడు. బీహారీ నవ్వుతూ, నా భోజనం మూతపెట్టి ఉంచు, నువ్వెళ్ళి భోజనం కానీ పంతులు, ఇప్పుడు నాకు చావడానికి కూడా తీరికలేదు అన్నాడు. పనులన్నీ అయ్యాక బజారుకు బయలుదేరాడు బీహారీ. ఇవాళ పాత మెస్లో పంతుల్ని కూడా కలుసుకోవాలి. సావిత్రితో సంబంధం ఆ రోజుతోనే వదిలిపెట్టాడు. ఇవాళ పొద్దుట్నుంచి సతీష్కి తలనొప్పి. స్కూల్ నుంచి జ్వరంతోనే వచ్చి పడుకున్నాడు. మర్నాడు ఎక్కువైంది, తగ్గేట్టులేదు. సావిత్రికి ఈ సంగతి తెలిస్తే వస్తుంది అన్నాడు. ఈ సంగతి ఆమెకు తెలియజేయడం బీహారీకి ఇష్టం లేదు. సరే వెళ్ళొస్తా అన్నాడు. సతీషుడు సావిత్రి కోసం ఎదురుచూస్తున్నాడు. బీహారీ తిరిగొచ్చి ఆమె ఇంటి దగ్గర లేదు బాబు అన్నాడు. పోనీ మెస్లో చూసి రాలేకపోయావా? ఇప్పుడు అక్కడ పని మానుకుంది బాబు, 2 రోజులాయే. ఇంటికి కూడా రావటలేదట. ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలియదట కూడాను. మోక్షదాకు తెలీదా?
ఆమెకు చెప్పలేదట. సతీషుడు మాట్లాడలే. ఒళ్ళు తుడుచుకుంటూ బీహారీ బయటకు వచ్చి నుంచున్నాడు. మోక్షదా వల్ల సావిత్రి గొడవంతా అతను విన్నాడు. కానీ సతీషుడి ముందు వెల్లడించలేకపోయాడు. మర్నాడు డాక్టర్ వచ్చి మందిచ్చి వెళ్ళాడు. అతను వెళ్ళగానే సతీషుడు మందు కాస్త కిటికీలోంచి పారబోశాడు. అది చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు బీహారీ. వెంటనే సావిత్రి కోసం బయలుదేరాడు. బీహారీ వెళ్ళేటప్పటికీ మోక్షదా వంట చేస్తోంది. ఇవాళ రాలేదా అని అడిగాడు. రాలేదు నాయన, ఎన్నిసార్లు చెప్పాను నీకు, అది ఇక్కడికి రాదని. కష్టాలు వస్తే పిన్ని జ్ఞాపకానికి వస్తుంది కానీ ఇప్పుడెందుకు వస్తుంది, దాని అదృష్టం పండింది అని చెప్పింది మోక్షద. బీహారీ తిరిగెళ్ళి సావిత్రి ఇవాళ కూడా ఇంటికి రాలేదట అన్నాడు. ఇప్పుడు సతీషుడి జ్వరం తగ్గింది, ఇవాళే బయలుదేరి వెళదాం అని బీహారీని పిలిచి చెప్పాడు. ఆ సాయంత్రం బండికే కలకత్తా నుంచి ప్రయాణమై ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ డాక్టరీ చదువు నా వల్ల కాదు బాబు అన్నాడు సతీషుడు. అందుకు ఉపేంద్రుడు చెప్పాడు, మంచి పని చేశావు, లేకపోతే పల్లెటూళ్ళకు పోయి తెలిసి తెలియని వైద్యంతో ఎంతమంది ప్రాణాలు తీసేవాడివో. ఆ పాపం చుట్టుకోకుండా భగవంతుడు నిన్ను రక్షించాడు. 2 రోజుల తర్వాత పొద్దునే సతీషుని పిలిచి కలకత్తా వెళదాం వస్తావు అని అడిగాడు ఉపేంద్రుడు. చేతులు జోడించి నమస్కారం చేస్తా, ఆ మాట మాత్రం అనబాకన్నయ్యా అన్నాడు సతీష్ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. పైకి గంభీర్యంగా అగుపడినా ఆంతర్యంలో ఆవేదన పడుతున్నట్లు అతని మొహంలో పసికట్టాడు ఉపేంద్రుడు. అక్కడేదో కుంభకోణం చేసి వచ్చి ఉంటాడు అని అనుమానం కలిగింది. సరే వద్దులే, నీ ఆరోగ్యం కూడా బాగలేనట్టుంది అని సర్ది చెప్పాడు. ఎప్పుడు ప్రయాణం? ఇవాళే. అయితే నేను వస్తా అంటూ సతీషుడు ఇంటికెళ్ళి సంగతి చెప్పి బీహారీని మళ్ళీ బెడ్డింగ్ బిగించమన్నాడు. రైలు కూత వేసి బయలుదేరాక ఉపేంద్రుడు బెడ్ పరుచుకుని హాయిగా నిద్రపోయాడు. కానీ సతీషుడు కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు. చూస్తుంటే సతీషుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కళ్ళు తుడుచుకుని పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. పెట్టెలోంచి మురళి తీసి వాయించడం మొదలుపెట్టాడు. ఇంతవరకు అతను పూర్తిగా నేర్చుకున్న విద్య ఇదొకటే. కానీ మెచ్చేదెవరు? స్టేషన్ దగ్గరికి వస్తుండగా మురళి మళ్ళీ పెట్టెలో పెట్టేశాడు. రైలు దిగంగానే నువ్వెక్కడికి వెళ్తావు సతీష్ అని అడిగాడు ఉపేంద్రుడు. ఆశ్చర్యంతో సతీష్, అదేమిటి, వెంట రమ్మని తీసుకొచ్చి ఎక్కడికి వెళ్తామని అడుగుతున్నావే అన్నాడు. ఇంతలో సూటు వేసుకున్న బెంగాలీ బాబు ఒక ఆయన వచ్చి ఉపేంద్రుడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతడే ఉపేంద్రుడి మిత్రుడు బారిస్టర్ జ్యోతిషరాయ్. ఉపేంద్రుడు ఇచ్చిన తంతి చూసుకుని స్టేషన్కి వచ్చాడు. ముగ్గురు బండి ఎక్కారు. బండివాడి పక్కన బీహారీ కూర్చున్నాడు. కొద్దిసేపట్లో బండి ఒక విశాల భవనం ముందుకొచ్చి ఆగింది. పొద్దుపోయింది. సాయంకాలం. ఉపేంద్రుడు సతీషుడు ఒక గొంది మలుపులోకి వచ్చి ఆగారు. గొంది అంతా మురుగుతో భరించడాన్ని కంపు కొడుతోంది. నరకానికి ద్వారమా అనిపిస్తోంది. ఉపేంద్రుడు ఈ ఇంటికి 8 ఏళ్ల క్రితం వచ్చాడు. ఇప్పుడు దారి తెలియక తికమక పడుతున్నాడు. ఏమైతేనే ఇంటి నెంబర్ 13 మాత్రం బాగా గుర్తుంది. నిప్పుపుల్ల గీసి చూసి కనిపెట్టారు. అంతా అంధకారం. ఆ తలుపు తట్టి ఉపేంద్రుడు హరన్ హరన్ అని కేకవేశాడు. చడీ చప్పుడు లేదు. సతీషుడి గుండె దడదడలాడుతోంది. మళ్లీ కేకకి పైకిటికి నుంచి ఎవరు అని ఒక స్త్రీ కంఠం వినిపించింది. హరన్ బాబు ఉన్నారా, కొంచెం తలుపు తీయండి అన్నాడు ఉపేంద్రుడు. వస్తున్నానుండండి. తలుపు తెరిచిన చప్పుడు. వాకిట్లో ఒక చిన్న వెలుగు. వాకిట్లో కాలు పెట్టగానే స్తంభించిపోయాడు ఉపేంద్రుడు. పక్కగా నుంచున్న ఆ స్త్రీ చక్కగా తలదూకునుంది. అందాలు చిందే ఆ ముఖం మీద చందనపు తిలకం. ఆమె నేత్రాలలో జీవన జ్యోతులు పరుగులెత్తుతున్నాయి. పెదవులపైన చిరునవ్వులు నాట్యమాడుతున్నాయి. సతీషుడు మెల్లగా ఉపేంద్రుడు వీపు తట్టేసరికి తుళ్ళిపడి, హరణ్ బాబు గారు ఏం చేస్తున్నారు అని అడిగాడు. పైన పడుకుని ఉన్నారు, కదల్లేరు. ఓ వారం రోజులే వాళ్ళమ్మ కూడా లేవడల్లే. నేను ఒక్కదాన్నే ఏ జబ్బు లేకుండా తిరుగుతుంటా. తమరేనా ఉపేంద్రబాబు గారు? పొద్దుపోయింది, ఇహ రేపే వస్తారనుకున్నాం. వంటింట్లో ఉంటే కిందకి ఎగవినపడదు, పైకి వెళదాం పదండి అని చెప్పి దీపం చూపించింది. చూసుకుని మరటే వేయాలి అడుగు. మెట్లరాళ్లన్నీ కదిలిపోయినాయి. నిజానికి 6 అంతస్తుల మేడ, అందులో సామగ్రి ఎంత శిథిలావస్థలో ఉన్నాయో నోటి మాటలతో చెప్పలేం. అతిథులకి విడిదికిచ్చిన జాగా ఒక గది. దాని నిండా పగిలిన బల్లలు, విరిగిన కుర్చీలు, ఖాళీ సీసాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. దీపం తిన్న మీద పెట్టి ఆమె బయటికెళ్ళింది. సతీషుడు ఒక్క గంతు వేసి చెప్పుల కాళ్లతోనే బల్లెక్కి నుంచున్నాడు. అరే బాబు, ప్రాణం దక్కించుకోరా, అవిగో పాములు తేళ్లు పరిగెడుతున్నాయి. భయంతో ఉపేంద్రుడు కూడా ఒక్కసారిగా ఎగిరి బల్ల మీదకి ఎక్కాడు. హడలిపోయి ఒకరినొకరు వాటేసుకున్నారు. ఆ స్త్రీ వచ్చి వాకిట్లో నుంచుని పక్కపక్క నవ్వింది. వాళ్ళు భయపడటం చూసి, మామగారి కచేరీ గదిని అవమానపరచకండి అంది. సతీషుడు కిందికి దిక్కుండానే వినయంగా అన్నాడు, మీరే చెప్పండి, ఆత్మరక్షణ కోసం సురక్షితమైన స్థలం చూసుకోవాలంటారా? మీ మామగారి కచేరీ గదిని అవమానపరచడానికి మాకు గుండెలా చెరువ. అందుకనే ఆశ్రిత జనుల స్వేచ్ఛా విహారం కోసం తక్కిన చోటంతా వదిలి ఈ కాస్త చోట్లోనే నుంచున్నాం.
అతని మొహం కేసి చూసి కిలకిలా నవ్వింది ఆవిడ. ఏం పర్వాలేదు, మీరు నిర్భయంగా రాజదర్శనానికి రావచ్చు. ప్రజలు అంత అత్యాచారులు కారు. కొద్ది పరిచయమైన స్త్రీతో చనువు ఏర్పడడానికి ఈ చిన్న పరిహాసం అవకాశం ఇచ్చింది. మరో గదిలో ఉపేంద్రుడు సతీషుడు వచ్చి చూస్తూనే ఒక్క మాటగా స్తంభించిపోయారు. ఉపేంద్రుడు మంచం దగ్గరికి వెళ్ళి హరన్ బాబు అని పిలిచాడు. హరన్ ముల్లులాగా మంచానికి అంటుకునున్నాడు. కంపిత స్వరంతో, రా బాబు రా, లేచి కూర్చోలేను, నిన్ను చాలా కష్టపెట్టాను అంటూ రొప్పడం మొదలుపెట్టాడు. ఉపేంద్రుడు మంచం మీద ఒక పక్కగా కూర్చున్నాడు. కళ్ళ నీళ్లు తిరిగాయి. సతీషుడి దగ్గర ఒక పెట్టె మీద జాగా చూసుకున్నాడు. మంచమంతా మురికి మలినం, తలాపున మినుకు మినుకుమంటూ క్షీణజ్యోతి. మంచంపై అవసానంలో క్షణాలు కనిపెట్టుకుని ఉన్న హరన్. ఆ ఇరుకు గది గాలికి వెలుక్కి మొహం వాచిపోయింది. ముక్కుపుటాలు బద్దలు కొట్టే కంపు. ఆ గదిలో మనుషులెలా సంచరించగలరు నా తండ్రి? అక్కడి నుంచి పారిపోతే గాని ప్రాణం దక్కదనిపించింది. దగ్గరగా నుంచుని ఉంది ఇల్లాలు. ఆ మోహిని రూపం, ఆ కిలకిల నవ్వు చూసి సతీష్ కంపించిపోయాడు. భర్త చావు బతుకుల మీద ఉండే, ఈమెగారు ప్రేమతో నవ్వుతూ ప్రసంగిస్తుందే, తలదూవుకుంటోందే. ఇదంతా ఆలోచించగా సతీషుడికి మొత్తం స్త్రీజాతి మీదే ఈర్ష్య పుట్టుకొచ్చింది. కిరణ్, అమ్మకు తెలుసా ఉపేంద్రుడు వచ్చాడని? అలసటతో ప్రశ్నించాడు హరన్. నిద్రవుతోంది, నిద్రట్లో ఎప్పుడు లేపొద్దన్నాడు డాక్టర్ అంది. ఏడిశాడులే డాక్టర్, వెళ్ళి అమ్మతో చెప్పు. కొంచెంసేపు అలాగే నుంచుని చివ్వున బయటకు వెళ్ళిపోయింది. ఉపేంద్రుడు ఉదాసీనంగా కూర్చున్నాడు. హరన్ బాబు రొప్పుతూ పడుకున్నాడు. సతీషుడు ఆ ఇంటి వాలకం చూసి విస్తుపోతున్నాడు. హరన్ బాబు ఉపేంద్రుడు వీపు తట్టి, 8 ఏళ్లకు మళ్ళా ఇప్పుడు కలుసుకున్నాం, ఈ మధ్యన ఎప్పుడు ఇటుగా రాలేదా? రాకేం చాలాసార్లు వచ్చాడు. అదంతా చెప్పడం ఇష్టం లేక ప్రసంగం మార్చి, సుస్థి ఏమిటి హరన్ బాబు అని అడిగాడు. ఏమని చెప్పమంటావు? దగ్గు, ఆయాసం. ఇంకా వాటిని గురించి ఎందుకులే, టైం దగ్గరకు వచ్చేసింది. మొదటే నీ సంగతి జ్ఞాపకం ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. సరే, అయిందేదో అయింది. ఉపేంద్ర, నువ్వు ప్లీడర్వి కనుక ఒక పని చేయి. నా పేర 2000కు జీవిత బీమా ఇల్లు ఉన్నాయి. అవి నీ అధీనంలో ఉండేటట్టు రాయించు. ఉంటే అమ్మ నీ దగ్గరే ఉంటుంది అన్నాడు హరన్. మరి మీ ఆవిడ అని అడిగాడు ఉపేంద్రుడు. అవును, నా భార్య కిరణ్ ఉంది. దానికి తల్లిదండ్రి కూడా లేరు. ఆమెను కూడా కనిపెట్టుకునుండు అన్నాడు హరన్. ఆలోచిస్తున్నాడు ఉపేంద్రుడు. సతీష్ జేబులోంచి గడియారం తీసి చూసి, 10 గంటలైంది. మన కోసం వాళ్ళు అక్కడ ఆత్రపడుతూ ఉంటారు అన్నాడు లేచి నుంచుని. అతని కేసు చూసి, ఈయనెవరు ఉపేంద్ర అన్నాడు హరన్. మా స్నేహితుడే, నా వెంట వచ్చాడు. సరే, రేపొద్దున మళ్ళా కలుస్తా. రేపొద్దులే, కాగితం రాయించి ఎల్లుండిరా. వాళ్ళు వెళ్ళబోతుంటే, కిరణ్, దీపం అని కేకవేశాడు హరన్. అక్కర్లేదులే బాబు, ఆమె పని మీద ఉంది కాబోలు. మా సతీష్ దగ్గర నిప్పెట్టే ఉందిలే అన్నాడు ఉపేంద్రుడు. తర్వాత హరన్ ఉపేంద్రుడికి ఏం చెప్పాడో ఎవరికీ తెలియదు. తలుపు తెరవగానే కటిక చీకటి చూసి సతీష్ కాస్త వెనక్కి తగ్గాడు. నువ్వు ముందు పద అంటూ ఉపేంద్రుడు చేపట్టుకున్నాడు. ఇద్దరు మెట్ల దగ్గరికి రాగానే సన్నటి వెలుగు కనిపించింది. దీపం పట్టుకుని అక్కడ కిరణ్మయి కూర్చుని ఉంది. వీళ్ళని చూడగానే నుంచుని, దీపం చూపిస్తా, ఆగండి, మీకోసమే నేను ఇక్కడ కనిపెట్టుకున్నా అంది. తమ కోసం ఎదురు చూస్తూ చీకట్లో కూర్చున్న ఆ ఇల్లాలి భవిష్యత్తు తలుచుకోగానే ఉపేంద్రుడికి కళ్ళనీళ్ళు తిరిగాయి. కింద తలుపు ఇంకా తీసే ఉంది. సతీష్డు మెట్లు దిగి సరాసరి గొంతులోకి వెళ్ళి నుంచున్నాడు. వెనక నుంచి కిరణ్మయి అడిగింది, మీరు మాకేమవుతారు ఉపేంద్ర గారు? అతనికి ఏం సమాధానం చెప్పాలో తోచలే. మళ్ళీ అన్నదావిడ, మా వారికి మీరు బంధువులా? నేను కాపురానికి వచ్చి ఇంతకాలమైంది. మిమ్మల్ని గురించి వారెన్నడూ నాతో ఒక్క ముక్క కూడా అనలే. పోనీ అంటే అత్తగారు చెప్పలేదు. మొన్న ఉత్తరం రాసిన రోజునే విన్నాను, అందుకని అడుగుతున్నా. త్వరగా రా ఉపేంద్రబాబు అని బయట నుంచి సతీషుడు పిలుస్తున్నాడు. ఆమె ప్రశ్నకు ఉపేంద్రుడు ఇలా బదులు చెప్పాడు. మేమేం బంధువులం కాదు, ప్రాణ స్నేహితులం. మా నాన్నగారు నవఖలీలో ఉండేటప్పుడు హరణ్ బాబు తండ్రి కూడా అక్కడే గవర్నమెంట్ స్కూల్లో మాస్టరు. ఇంటి దగ్గరే నాకు ప్రైవేట్ కూడా చెప్తుండేవారు. మేమిద్దరం చాలా కాలం ఒక్కచోటే చదువుకున్నాం. ఓహో, అదా సంగతి. అందుకనే నా రాతకోతలు. అయితే ఉపేంద్రబాబు, అంతా మీ పేరు మీదనే రాసేస్తామన్నారా? ఉపేంద్రుడు ఎంతకు రాకపోయేసరికి సతీష్డు మళ్ళా వాకిటి దగ్గరికి వచ్చాడు. అవునవును, అలాగే నిశ్చయించుకున్నారు అన్నాడు. సతీష్డు కేసు చూసి కిరణ్మయి, సరే మీరు ఉన్నారా? అయితే మరీ మంచిది. ఇన్నాళ్ళే కొద్ది గొప్ప ఉంటేనే కడుపు నిండేది కాదు. ఇక అడుక్కు తినడమే తప్ప మరో దారి లేదు. సరే, అలాగే కానివ్వండి, అంతా మీరే రాయించేసుకోండి అంది. స్తంభించిపోయాడు ఉపేంద్రుడు. సతీషుడు సమాధానం ఇచ్చాడు. వారి ఆస్తి వారికి ఇష్టం వచ్చిన వారికి ఇస్తారు, మధ్య కాదనడానికి మీకేం అధికారం? అప్పుడు కిరణ్మయిలా అంది, ఉన్నది, నాకు అధికారం ఉంది. జబ్బులో నా భర్తకు మతి చెడింది. ఇటువంటి స్థితిలో రాయించుకోవడానికి మీరెవరు? హరణ్ బాబుకి ఇంకా మతి ఉంది, నా అంతరాత్మే ఇందుకు సాక్ష్యం అన్నాడు సతీషుడు వెరపలేకుండా. కిరణ్మయి మరింత మండిపడింది. ఏం సాక్ష్యం బాబు? ఇలా అనడం లోకులకు స్వాభావికమైపోయిందే.
ఉపేంద్రుడి వంక చూసి అంది, ఏమండి ఉపేంద్రబాబు, మీరు నన్ను అడుక్కు తినకుండా చూస్తారని, అన్యాయం చేయరని నమ్మకం ఏమిటి? ఆఘాతంలా తగిలిన ఈ మాటకు ఉపేంద్రుడు బదులు చెప్పలేకపోయాడు. కానీ వెంటనే సతీషుడు మృదుస్వరంతో, వదిన, ఆ సంగతులని మీకు ఇప్పుడు చెప్పే అవసరం లేదు అన్నాడు. స్తంభించిపోయింది కిరణ్మయి. ఇలా వరుసపెట్టి పిలవడం చూసి ఆవిడ ఆశ్చర్యానికి అంతులేదు. అవసరం ఎందుకు లేదు అన్నది. లేదు, మీ అధికారాన్ని మీరు పోగొట్టుకోబట్టే హరణ్ బాబు ఈ పనికి తలపెట్టాడు. కొంచెం ఆలోచించుకుని చూడండి. ఈ అర్ధరాత్రి వేళ పేచీ పెంచడం మంచిది కాదు. ఆమె కొంచెం వెనక్కి తగ్గి వినయంగా, నన్ను గురించి ఏమనుకుంటున్నారో చెబుదురు, నేను వింటాను అన్నది. ఇక సహించలేక ఉపేంద్రుడు సతీషుడి పిచ్చివాగుడు నమ్మి, అనవసరంగా మీరు ఇదవుతారెందుకు అన్నాడు. భర్త సొత్తు భార్యకు కాకుండా చేయగల అధికారం ఎవరికీ లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. హరణేమి తెలివి తక్కువవాడు కాదు. ఆయన ఏది చేసినా మీ క్షేమం కోరే చేస్తారు. మీ ఇష్టం లేకుండా ఏదీ జరగదు. పొద్దుపోయింది, మేముంటాం, తలపేసుకోండి. పద సతీష్, వెళదాం అంటూ అతను చేపట్టుకుని బయలుదేరాడు. చిరునవ్వుతో సతీష్, నమస్కారం వదిన, మళ్ళా రేపటెల్లుండికి వస్తాం అని చెప్పాడు. ఇక్కడితో మనం ఈ వీడియో పూర్తి చేద్దామండి. ఇప్పటిదాకా మనం చదివిన స్టోరీలో ఉపేంద్రుడు సతీషుడు కలిసి మళ్ళీ కలకత్తా వచ్చారు. ఎందుకంటే ఇక్కడ సతీషుడు కలకత్తాలో అతను సావిత్రితో విభేదాలతో కలకత్తా వదిలి చదువు మానేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఉపేంద్రుడిని కలిశాడు. వీళ్ళిద్దరు స్నేహితులు కదా. ఉపేంద్రుడికేమో ఇక్కడ హరణ్ బాబుకు బాగలేదు అనే వార్త తెలిసి కలకత్తాకు మళ్ళీ సతీషుడిని తోడుగా తీసుకుని వచ్చాడనమాట. ఇక్కడ కిరణ్మయి వ్యవహారం సతీషుడికి నచ్చట్లేదు. పాతకాలంలో లైట్లు లేని టైంలో దీపాలు పెట్టడము, దీపాలు వెలిగించటము, చీకట్లో దీపం చూపించటము, ఇవన్నీ కూడా మనకి ఆనాటి సామాజిక పరిస్థితులు. ఆ పాతకాలంలో అంత దీంట్లోనూ ఆడవాళ్ళ సమర్థత, వాళ్ళు ఎంతో సమర్థవంతంగా ముందు మీకు ఇంకా చాలా తెలుస్తాయి. ఇందులో ప్రతి ఒక్క పాత్ర కూడా ఆణిముత్యంలాగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ పాత్రలు వాళ్ళు ఎట్లా కాపాడుకుంటారు కుటుంబ వ్యవస్థని, తమను నమ్మిన వాళ్ళందరినీ ఎంతో కాపాడుతుంటారు వాళ్ళు. అది ముందు చూద్దాం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను. లైక్స్ కొట్టండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ.